ఈరోజు స్పిరిచువాలిటీలో చిన్న టాపిక్ చెప్పుకోవచ్చండి. ఆరా గురించి. ఆరా అంటే శక్తి క్షేత్రము. అంటే ఒక కోడిగుడ్డు మాదిరి ఆకారంలో ఉంటుంది ఆరా అనేది. ప్రతి దానికి ఆరా అనేది ఉంటుందన్నమాట. అంటే ధ్యానం బాగా చేసిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క ఆరాను చూడగలుగుతాడు. ఆ వ్యక్తి ఆరా ఏ విధంగా ఉంది అనేది. దివ్య దృష్టి కలిగిన గురువులు మనల్ని చూసిన వెంటనే వాళ్ళకి మన ఆరా అనేది కనబడుతుంది. మన ఆరా చూసి వాళ్ళు మనం ఏ స్థితిలో ఉన్నాము, మన మైండ్‌లో ఏ ఆలోచన రన్ అవుతుంది అనేది వాళ్ళ ఆరాని చూసి చెప్తారు గురువు. మనకు కూడా మన ఆరా కనబడడం జరుగుతుంది. ఎప్పుడంటే మనం ధ్యానంలో మాస్టర్స్ అయినప్పుడు. ఈ ఆరా స్ట్రాంగ్‌గా ఉంటే ఏం జరుగుతుంది? వీక్‌గా ఉంటే ఏం జరుగుతుంది? వీక్‌గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన మీద నెగెటివ్ థాట్ రిలీజ్ చేసినప్పుడు, ఆ వ్యక్తి నెగెటివ్ థాట్ రిలీజ్ చేసినప్పుడు మన ఆరా వీక్‌గా ఉంటే, ఆ వ్యక్తి రిలీజ్ చేసిన థాట్ అనేది మన మెంటల్ బాడీని టచ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనం ఇంకా వీక్ అవ్వడం అనేది జరుగుతుంది. దీనినే బయట దిష్టి తగిలింది అని కూడా అంటారు. ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు దిష్టి తగిలింది, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పేసి అంటా ఉంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి థాట్ అనేది ఆ వ్యక్తి మీద పెట్టినప్పుడు, ఆ వ్యక్తి ఆరా అనేది వీక్‌గా ఉంటే, ఆ వ్యక్తి మెంటల్ బాడీకి టచ్ చేస్తుందది. అప్పుడు సడెన్‌గా ఆ వ్యక్తి వీక్ అవ్వడం జరుగుతుంది. అదే ధ్యానం బాగా చేసిన వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, వాళ్ళ మీద ఎంత నెగెటివ్ థాట్స్ అయినా పెట్టనివ్వండి, కానీ వాళ్ళని టచ్ చేయదు. ఎందుకంటే వాళ్ళ ఆరా అనేది స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళ చుట్టూ అద్భుతమైన శక్తి క్షేత్రం ఉంది. ఎన్ని నెగెటివ్ థాట్స్ రిలీజ్ చేసినా ఆ వ్యక్తిని టచ్ చేయలేవు. ఎందుకంటే ఆ వ్యక్తి ధ్యానంలో ఆరితేరాడు. మనం బాగా ధ్యానం చేసినప్పుడు మన ఆరా బాగా విస్తరిస్తుంది. బాగా ధ్యానం చేసే వ్యక్తులను మనం బయట గమనించినట్టయితే వాళ్ళ చుట్టూ జనాకర్షణ శక్తి అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అనుకూలంగా మారిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం పత్రి సారే చూసినట్టయితే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అనుకూలంగా మారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఆరా స్ట్రాంగ్‌గా ఉంది. మన ఆరా ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉంటుందంటే మన ధ్యాన సాధన పెరిగినప్పుడు. అందుకనే గురువులేంటంటే, ఆ వ్యక్తి యొక్క ఆరాన్ని చూసి, ఆ వ్యక్తికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ వ్యక్తి భవిష్యత్తు ఏంటి, గతం ఏంటి అన్నది ఆరాని చూసి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, మన ఆర ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, మనం మెంటల్‌గా అంత స్ట్రాంగ్‌గా తయారవుతాం. మనకి ఇంకా నెగెటివ్ థాట్స్ వస్తున్నాయా? మన ఆర బాగా వీక్‌గా ఉంది. ఓవర్ థింకింగ్ చేస్తున్నామా? మన ఆర ఇంకా బాగా వీక్‌గా ఉంది. జడ్జిమెంట్ చేస్తున్నామా? మన ఆర ఇంకా వీక్‌గా ఉంది. మైండ్ అంతా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉందా? మన ఆర అన్నది ఇంకా వీక్‌గా ఉంది. ఎందుకు మన ఆర అంత వీక్‌గా ఉంది? సాధన సరిపోవట్లేదు మనం చేసే సాధన. ఫస్ట్ ఒకటే మనకి ధ్యానం బాగా కుదిరిందంటే ఒకటే దానికి. బాగా ధ్యానం కుదిరిన వ్యక్తి, ధ్యానంలోకి లోతులుగా వెళ్ళిన వ్యక్తి మౌనం. మౌనంలోకి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి మాట్లాడడు. ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడు, అవసరమైతేనే మాట్లాడుతున్నాడంటే ఆ వ్యక్తి ధ్యానంలో మాస్టర్ అయ్యాడు. మనం కూడా బాగా ధ్యానం చేస్తూ ఉంటాం. బాగా మాట్లాడుతా ఉంటాం. ఇంకా పూర్తిగా వెళ్ళలేదు మనం ఆ ధ్యానం లోతుల్లోకి. బాగా ధ్యానం లోతుల్లోకి వెళ్ళిన వ్యక్తి పూర్తి మౌనంలోకి వెళ్ళిపోతాడు. ఎంత అవసరం ఉంటేనే మాట్లాడతాడు ఆ వ్యక్తి. ధ్యానం లోతులకి వెళ్ళిన వ్యక్తికి అసలు మాట్లాడాలనిపించదు. ఎంతో అవసరం ఉంటేనే అక్కడ తన వాక్ శక్తిని అనేది ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మనం అలా కాదు. ధ్యానం చేస్తాం, మాట్లాడుతానే ఉంటాం. మన వాక్ శక్తి అనేది అక్కడ ఖర్చు అయిపోతుంది. మన ఆర అనేది ఎలా స్ట్రాంగ్ అవుతుంది? సో, మనం ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో, ధ్యానం చేసిన తర్వాత మిగిలిన సమయం మనం ఏ విధంగా గడుపుతున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం మనకు వచ్చే కోపం మన ఆరా మీద ఎఫెక్ట్ పడుతుంది.
మనలో అసూయ, ద్వేషాలు ఉంటే మన ఆరా మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈర్ష, జెలసీ, పగ, ప్రతీకారం ఇవన్నీ కూడా మన లోపల ఉంటే ఇవన్నీ కూడా మన ఆరాని డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి ఏంటంటే అందుకని గురువులు ఏం చెప్తారంటే సాధన చెయ్యండి. నో కామెంట్, నో జడ్జిమెంట్. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నీకి మనకి మన లోపల ఇవన్నీ అవతల వాళ్ళని జడ్జిమెంట్ చేయడం, కామెంట్ చేయడం ఇవన్నీ ఏంటంటే మన ఆరాన్ని వీక్ చేసేస్తాయి. మన ఆర ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం మెంటల్గా అంత స్ట్రాంగ్గా తయారవుతాం. అందుకనే గురువులు అవసరమైతేనే మాట్లాడు, ఎంత అవసరం ఉంటేనే మాట్లాడు, ఏది ఎంత చెయ్యాలో అంతే చెయ్యి, ఆ పనిని తక్కువ చేయకు, ఎక్కువ చేయకు, ఎంత అవసరం అంతే చెయ్యి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పారంటే దీని అన్నిటికి కూడా ఈ ఆర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. స్పిరిచువాలిటీ. కాబట్టి మనం ధ్యానం చేసినప్పుడు శక్తిని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ శక్తిని లీకేజ్ అవ్వకుండా మనం సేవ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకనే మనం ధ్యానం చేసినప్పుడు ఎంత శ్రద్ధతో ధ్యానం చేస్తున్నామో ధ్యానం అయిపోయిన తర్వాత కూడా అంతే శ్రద్ధతో ఉండాలి. మన వాక్కుల పట్ల శ్రద్ధ ఉండాలి, మన ప్రవర్తన పట్ల శ్రద్ధ ఉండాలి. అందుకనే ప్రతిసారి చెప్పిన గురువులు చెప్పిన ఏం చెప్తారంటే గమనించు, జరిగే ప్రతిదాన్ని గమనించు అని ఎందుకు చెప్తారంటే దీనికోసమే చెప్తారు. అక్కడ గమనించకుండా మనం ప్రతిదానికి రియాక్ట్ అవుతే ఏమవుతుంది, మన ఎనర్జీ లాస్ అయిపోతుంది, మన ఆరామన్ బాగా వీక్ అయిపోతుంది. నువ్వు సాధన చేస్తున్నావు ఉండి ధ్యానం కుదరట్లేదంటే ఎందుకు కుదురుతుంది? సో ఈ ఎనర్జీని మనం స్టోరేజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎనర్జీని పొదుపు చేసుకోవాలి. డబ్బు ఏ విధంగా పొదుపు చేసుకుంటున్నామో మన ఎనర్జీ ఆ విధంగా పొదుపు చేసుకోవాలి. అప్పుడు మన ఎనర్జీ నిండు కుండలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే ఆరా అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది. ఒక గోడ, బలమైన గోడ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ విధంగా తయారవ్వాలి మన చుట్టూ ఆరా. ఆరా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు గమనించండి, ప్రశాంతంగా ఉంటుంది. ఒక ప్రశాంతమైన స్థితి ఉంటుంది. మనం అంటా ఉంటాం కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉందండి వాళ్ళ దగ్గర, అక్కడి నుంచి మనకు రావాలనిపించలేదు అంటూ ఉంటాం. అంటే ఏం జరుగుతుంది సైంటిఫిక్గా అంటే వాళ్ళ ఆరా అనేది స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ సాధన అనేది బలంగా ఉంది. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, చాలా తక్కువ మాట్లాడతారు, మనకులా మాట్లాడరు, అవసరం ఉంటేనే మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే మన ఆరా స్ట్రాంగ్ అవ్వాలంటే మన ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. సాధన అనేది రోజు రోజుకి మన సాధన పెంచుకోవాలి. అంటే మనం ధ్యానం ఒకటే చేస్తే సరిపోద్ది, దీని వెనకాల ఇన్ని ముడిపడి ఉన్నాయి ధ్యానం వెనక. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు మనం ధ్యానంలో మాస్టర్ అవుతాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసినప్పుడు మన శక్తి అనేది స్టోరేజ్ అవుతుంది. మన శక్తి స్టోరేజ్ అయినప్పుడు మన చుట్టూ ఉండే ఆరా అనేది స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే సాధన చేసి మన ఆరా అనేది స్ట్రాంగ్ చేసుకోవచ్చు, మన శక్తిని అనేది స్టోరేజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.